ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే హరి ఓం శివ. సార్, మొండి రోగాల్ని తొలగించే క్షేత్రం ఏదైనా ఉందంటారు? అంటే క్షేత్ర దర్శనంలో మనకి చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. దీంట్లో సొరటుపల్లి అంటే మనకి తిరుపతి నుంచి సుమారుగా ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరెక్ట్గా మనకి తమిళనాడు బార్డర్ అన్నమాట. అది సొరటుపల్లి అంటే ఇప్పుడు దాన్ని సురలపల్లి అంటే దేవతలు తిరిగారు అని చెప్పి అంటారన్నమాట. అది అలా కాలక్రమేణా సొరటుపల్లిగా మారిపోయింది. దీని యొక్క క్షేత్ర పురాణంలోకి వెళ్తే మనకి అంటే శివుడు హాలాహలం సముద్ర మదనంలో హాలాహలం పుట్టింది. దాన్ని ఎవ్వరూ అసలు ఆ టచ్ చేసే ప్రయత్నం కానీ లేదా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే ఆలోచనలు కానీ అంతా ఫెయిల్ అయిపోయారు. శివుడు ఏం చేశాడు, దాని మొత్తాన్ని కూడా ఆ హాలాహలాన్ని మొత్తాన్ని కూడా చిన్న పరిమాణంలోకి మార్చి తను సేవించి లోపలికి తీసుకోకుండా కంఠంలో నిలిపాడు. కాబట్టి ఆయన నీలకంఠుడయ్యాడు కదా. అయితేనంటే ఈ ప్రాసెస్లో ఒక క్షణం పాటు ఆయన సొమ్మసిల్లాడంట. సొమ్మసిల్తే అక్కడ అమ్మవారు పార్వతీదేవి ఒళ్ళో ఆయన సేద తీరాడంట. అక్కడ రూపం కూడా స్వామివారి యొక్క రూపం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే పరమేశ్వరుడు పార్వతి యొక్క ఒళ్ళో సేద తీరుతున్నట్లుగా ఉంటుందంట. అంటే ఎంత అంటే మనకి తెలిసే మనకి ఇండియాలో భారతదేశంలో ఎక్కడా కూడా శివుడు ఆ రూపంలో అంటే శయనించే రూపంలో ఉన్న విగ్రహం ఎక్కడా ఉండదు. ఇది చాలా పురాతనమైన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మనకి లైఫ్లో అంటే జాతకరీత్యా కానీ మనకి రాబోయే ఉపద్రవాలన్నీ కూడా తొలగించబడతాయి అని చెప్పి కూడా చెప్పబడింది పురాణాల్లో. రెండవది, ఎటువంటి రోగాలు అంటే ఇప్పుడు శివుడు అంత పెద్ద ఉపద్రవం నుంచి ఆయన తప్పించుకోగలిగాడు కదా అమ్మవారి యొక్క స్పర్శతో. కాబట్టి అక్కడ ఆ దర్శనం చేసుకుంటే అంటే స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే మనకి ఎటువంటి రోగాలైనా కూడా నయమవుతాయి అని అంటారన్నమాట. ఇక్కడ దక్షిణామూర్తి సతీ సమేతంగా ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్వామి పేరు శ్రీ సర్వమంగళ సమేత పల్లికండేశ్వర స్వామి అంటారన్నమాట. అంటే స్వామి శయనించే భంగిమలో ఆయన పడుకున్నట్లుగా ఉంటారు. అమ్మవారి యొక్క తొడ మీద పడుకున్నట్లుగా సేద తీరుతున్నట్లుగా ఉంటుందన్నమాట. 1972లో కంచి కామకోటి పెద్ద స్వామివారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దైవం అంటాం, ఆయన ఈ క్షేత్రాన్ని దర్శించారంట. ఆయన దర్శించినప్పుడు ఆయన ఒక మాట అన్నారంట, శయనించే విష్ణువు నిల్చొని చూస్తూ ఉన్నాడు, నిల్చొని చూస్తూ ఉండే శివుడు శయనించి ఉన్నాడు అన్నాడంట. అంటే ఏ క్షేత్రంలో కూడా అట్లా ఉండదు కదా. మహావిష్ణువు ఆయన అనంతశేషుడి మీద పడుకొని ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఎంత పెద్ద క్షేత్రం ఏ క్షేత్రంకి వెళ్ళినా అమ్మవారి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. శివుడు బ్రహ్మ కూడా ఆయన చూడటానికి వచ్చినట్లుగా ఉంటాయి. ఈ ఒక్క క్షేత్రంలోనే శివుడు శయనించినట్లుగా విష్ణువు బ్రహ్మ అందరూ సురులందరూ కూడా వచ్చి ఆయన చూస్తున్నట్లుగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ క్షేత్ర మహత్యంలో చాలా క్లియర్గా చెప్పబడింది. మనకి ఎటువంటి లైఫ్లో ఎటువంటి ఉపద్రవాలు వస్తున్నా కూడా ఈ యొక్క స్వామిని మనం దర్శించుకోవడం ద్వారా ఇక్కడ స్వామివారి యొక్క కృప మన మీద పడి మనకి ఎటువంటి ఉపద్రవం జరగదు అని చెప్పి ఇక్కడ చెప్తారన్నమాట. గురువు గారు, ఇప్పుడు అది దేవతలు తిరిగిన ప్రదేశం అంటారు. ఇది ఓన్లీ మొండి రోగాలకే ప్రత్యేకమైందా సార్? ఇంకేదైనా రోగాలు కానీ సరే ఇంకేమైనా రోగాల గురించి పక్కన పెడితే ఇంకేమైనా కోరికలు తీరడానికి కానీ ఈ క్షేత్రం ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇది ఇంతకీ తమిళనాడు మనం చాలామంది మీరు అంటారు తమిళనాడు బార్డర్ అనేది వేలూరు వెళ్ళే దారిలో ఉంటుందని కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే వేలూరు అమ్మవారి క్షేత్రం నాకు తెలిసిందే. సో ఎందుకంటే మార్గ మధ్యలో అన్ని కాణిపాకం ఇలా దర్శించుకొని ఆ మీదుగా వెళ్తుంటారు. ఇది ఆ దారిలోనే ఉంటుందంటారా? లేదన్న, వేలూరు వెళ్ళే రూట్లో కాదు ఇది. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే రూట్లో ఇది 70 కిలోమీటర్స్లో. ఇక్కడ స్వామి అంటే క్షేత్ర మహత్యం ఏంటంటే ఒక్క రోగాలకే కాదు,
వివాహాలు జరగని వాళ్ళకి కూడా వివాహం అవుతుందని. ఎందుకంటే దక్షిణామూర్తి స్వామి వారు సతీ సమేతంగా ఉన్న క్షేత్రం కూడా ఇదే. కాబట్టి ఏంటంటే వివాహం జరగని వాళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వివాహం త్వరితగతిన జరుగుతుందని స్థల పురాణంలో చెప్పబడింది. అలాగే సంతాన భాగ్యం లేని వాళ్ళు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే త్వరితగతిన సంతానం కలుగుతుందని కూడా మనకి స్థల పురాణంలో విశదీకరించబడి ఉన్నది. ఇది ఒక అద్భుతమైన క్షేత్రం నాన్న. అంటే భారతదేశంలో ఇటువంటి క్షేత్రం ఇంకొకటి లేదు. స్వామివారు శయనించి ఉండటం క్షేత్ర మహిమలో క్లియర్గా మనకి మన లైఫ్లో ఎటువంటి ఉపద్రవాలు వచ్చేవి ఉన్నా కూడా తొలగిపోతాయని, అంటే స్వామి యొక్క దర్శనంతో వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కూడా ఈ యొక్క స్వామి దర్శనంతో అటువంటి వివాహ భాగ్యం కలుగుతుందని, సత్సంతానం కలుగుతుందని కూడా స్థల పురాణం చెప్పబడింది. సార్ ఇక్కడ చాలామంది గుడికి వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత. సో అక్కడ ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్? అంటే అదొక చిన్న పురాతనమైన ఆలయమా, లేకపోతే అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి? చాలామంది, కొంతమంది మన గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ తల్లి ఈ కోరిక, తండ్రి ఈ కోరిక నెరవేరితే మేము నిద్ర చేస్తాం మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఇది ఎలా ఉంటుందంట అక్కడ క్షేత్రం, అంటే వాతావరణం అక్కడ ఎలా ఉంటుంది? రీసెంట్గా ఒక 2 years నుంచి అయితే చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. అక్కడ కళ్యాణ మండపం ఒకటి ఉంది. రెండోది 1 year బ్యాక్ నుంచి కూడా ఇక్కడ స్టేయింగ్ క్వార్టర్స్, అంటే మనకి వసతి గృహాలు కూడా తయారు చేస్తున్నారు. చాలా, అంటే వసతికి కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రజెంటు. ఇదివరకు ఇక్కడ వసతి అంటే సౌకర్యాలు అంటే ఏం లేవు. టెంపుల్లో నిద్ర చేసి వచ్చేవాళ్ళు మాత్రం అలా వెళ్ళి వచ్చేసేవాళ్ళు, కానీ వసతి సౌకర్యాలు లేవు. బట్ ఇప్పుడు చాలా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. చక్కగా ఇప్పుడు మనం అక్కడ వసతి సౌకర్యానికి ఎటువంటి డోకా లేదు, చక్కగా వెళ్ళి రావచ్చు. మనకి ఎక్కువగా తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ బార్డర్ అనమాట, ఇంకా తమిళనాడుకి జస్ట్ బార్డర్. కాబట్టి ఏంటంటే అక్కడ జరిగే ఎటువంటి కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. శివరాత్రి మహామోఘంగా చాలా అద్భుతంగా జరుగుద్ది. శివరాత్రి పర్వదినం మాత్రం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా అప్పుడే జరుగుతాయి. చాలా, అంటే ఇప్పుడు సౌకర్యాలు మనం పోల్చుకుంటే మనం వెళ్ళి వండి రావడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాన్న. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు, ఏ ప్రాబ్లం లేదు. ఇది మనకి తిరుపతి నుంచి తమిళనాడు చెన్నై వెళ్ళే రూట్లో మనకి తగులుతుంది అనమాట. ముఖ్యంగా మొండి రోగాల కోసం కానివ్వండి, అదేవిధంగా కళ్యాణం కాని వారు ఈ క్షేత్రం దర్శిస్తే మంచి జరుగుతుందని చెప్పారు సార్. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.